ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ కుక్క రైల్వే స్టేషన్ బయట అదే చోట కూర్చుని తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రోజైనా వస్తాడేమో అన్న చిన్న ఆశతోనే అది అక్కడే కూర్చుంటుంది. నిజానికి ఈ కుక్క చాలా మంచిది. 8 ఏళ్ల క్రితం ఆ మనిషికి రోడ్డుపై ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది. దాన్ని చూసి జాలిపడి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య చాలా గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లేవాళ్లు, ఆడుకునేవాళ్లు, టీవీ చూస్తూ పక్కపక్కనే కూర్చునేవాళ్లు. ఆ మనిషి పనికి వెళ్లేటప్పుడు మాత్రం ఆ కుక్క స్టేషన్ కి వచ్చి సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. యజమాని వచ్చాక మళ్లీ కలిసి ఆడుకోవచ్చు అన్న ఆనందంతో. కానీ ఒకరోజు అనుకోని దుర్ఘటన జరుగుతుంది. ఆ మనిషికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచాడు. ఈ విషయం ఏమాత్రం తెలియని ఆ కుక్క మాత్రం మామూలుగానే స్టేషన్ కి వచ్చి తన యజమాని కోసం ఎదురు చూడటం మొదలు పెడుతుంది. రోజు ఒకే ఆశ, ఈ రోజైనా నా యజమాని వస్తాడేమో. అలా ఎదురు చూస్తున్న ఆ కుక్కను చూసి ఒక మంచి మనసున్న వ్యక్తి జాలిపడి దాన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఆ కుక్కకు అక్కడ మనసు నిలవదు. రాత్రిపూట నేల తవ్వుకుని అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా స్టేషన్ వైపే పరిగెత్తుతుంది. తనకు ఇష్టమైన అదే మూలలో కూర్చుని మళ్లీ ఎదురు చూడటం మొదలు పెడుతుంది. ఆకలేస్తే పక్కన ఉన్న దుకాణాల దగ్గర కొంచెం అడిగి తింటుంది. రాత్రివేళ ట్రైన్ల కింద పడుకుని నిద్రపోయేది. ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు చూడటం మాత్రం ఎప్పుడూ మానదు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ కుక్క ఇప్పుడు బాగా వృద్ధాప్యంలోకి వస్తుంది. చలికాలం రాత్రుల్లో స్టేషన్లోని అదే మూలలో వణుకుతూ కూర్చుంటుంది. ఒక చల్లని రాత్రి అదే చోట నెమ్మదిగా తన కళ్లను మూసుకుంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి చివరికి తన యజమాని దగ్గరకు చేరుకుంటుంది. అది ఒక కుక్క కాదు, అది నమ్మకానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అని నిరూపించుకుంటుంది.